హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉండారు? అందరూ బాగుండారు కదా. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసినానండి. ఇవాళ వీడియోలో అయితే గన ఆరెంజ్ పీల్ పౌడర్ ఎలా తయారు చేసుకోవచ్చు, ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ ఎలా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు. సో స్కిన్ పైన ఉండే పింపుల్స్ కానీ, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ అవంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ గా, స్మూత్ గా, షైనీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మిస్ కాకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఆరెంజ్ అయితే మనము ఒక 5-6 పీల్ అనేది తీసుకోవాలండి. సో ఆరెంజ్ పీల్ అయితే మనం బాగా ఎండబెట్టుకోవాలా. ఒక 5-6 అయితే మనకు సరిపోతాయి. ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఆరెంజ్ పీల్ అనేది తీసి ఆరబెట్టుకోవాలా. సో ఈ మాదిరిగా పూర్తిగా ఎండబెట్టుకోవాలండి. నేనైతే కానీ 6 ఆరెంజ్ కాయలు అనేది తీసుకొని వాటి పీల్ అనేది తీసేసుకొని ఈ మాదిరిగా అయితే బాగా ఎండబెట్టుకున్నాను. సో మనకు ఒక 2 రోజులకైతే బాగా ఎండిపోతుందండి ఆరెంజ్ పీల్ అయితే కన్నా. సో నేను ఇక్కడ వచ్చేసి 6 ఆరెంజ్ కాయలు అయితే తీసుకున్నానండి. అంటే 6 కాయలు తీసుకొని వాటి పీల్ అయితే తీసేసుకొని 6 కాయలకు కూడా ఈ మాదిరిగా అయితే ఎండబెట్టినాను. 2 రోజులు అయితే ఎండినాయి. అలాగే ఒక 3 స్పూన్లు వచ్చేసి మినపప్పు, ఒక 3 స్పూన్లు వచ్చేసి శనగపప్పు అయితే తీసుకున్నాను. పచ్చెనగపప్పు అయితే తీసుకోవాలా. సో ఈ 3 కూడా మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. సో మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఆరెంజ్ పీల్ అలాగే మినపప్పు అనేది వేసేసుకొని అన్ని కూడా ఒకేసారి వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే చిన్నదైతే తీసుకున్నాను మిక్సీ జార్ అయితే. సో అందుకని నేనైతే కొద్ది కొద్దిగా వేసుకొని ఈ మాదిరి మిక్సీ అనేది పట్టినాను. సో మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలండి. ఈ పౌడర్ పట్టిందంతా కూడా మనం ఒక బౌల్ లెక్క అనేది చేంజ్ చేసేసి మిగతాది కూడా పౌడర్ అనేది చేసుకొని లాస్ట్ లో మనం మొత్తం కూడా మనం ఈ మాదిరిగా మిక్సీ పట్టేసినాక జల్లెడ అనేది పట్టుకోవాలా. సో ఉండేది కూడా మిగతాది వేసేసినాను. ఈ మాదిరిగా మిక్సీ పట్టేసినాను మొత్తం కూడా ఉండేది కూడా. సో మొత్తం కూడా ఈ మాదిరిగా చూడండి. సో లాస్ట్ లో అయితే కనుక కొంచెం నేను ఆరెంజ్ పీల్ అనేది ఎక్కువ వేసినాను కదా, కలర్ చూడండి ఎంత బాగుందో. సో నేనైతే కనుక పసుపు పొడి కానీ అలాంటిది ఏమి యాడ్ చేయలేదు. మనకు ఆరెంజ్ పీలే ఎక్కువ మనకు ఈ కలర్ అనేది వచ్చింది. చాలా బాగుంటుందండి స్కిన్ కూడా. సో ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కువ ఆరెంజ్ అయితే కనుక సో ఎవరైనా తయారు చేసుకోవచ్చునండి. అందరికి అందుబాటులో ఉంటాయి ఆరెంజ్ అయితే కనుక. సో మొత్తం కూడా ఈ మాదిరిగా మనము మిక్సీ పట్టేసినాక సో ఈ పౌడర్ అయితే కనుక పూర్తిగా మనం జల్లెడ అనేది పట్టుకోవాలా. మిక్సీ జార్లో అయితే కనుక కొంచెం కూడా నేను వేస్ట్ చేయకుండా మొత్తం కూడా తీసేసుకుంటా ఉన్నాను. సో నాకైతే చాలా ఇష్టం అండి ఆరెంజ్ పౌడర్ అయితే కనుక. సో నేనైతే కనుక పౌడర్ ఉన్నిందంటే డైలీ కూడా నేను ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటా ఉంటాను. ఈ పౌడర్ అయితే కనుక ఎక్కువ నేను యూజ్ చేస్తానండి. సో ఆరెంజ్ కాయలు ఇంట్లో ఉన్నాయంటే కనుక ఆ పీల్ అనేది నేను కొంచెం కూడా పడేయను. మొత్తం కూడా నేను కలెక్ట్ చేసుకొని నేను ఎండబెట్టేసి పౌడర్ అనేది చేసుకుంటాను. సో ఈ మాదిరిగా జల్లెడ అనేది తీసేసుకొని ఒక స్టీల్ అనేది ప్లేట్ తీసుకొని మొత్తం కూడా జల్లెడ అనేది పట్టుకోవాలి ఈ మాదిరిగా. సో ఈ మాదిరిగా జల్లెడ పట్టేసుకొని మనము గాజు బాటిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ది కానీ లేదంటే స్టీల్ది కానీ ఆ బాటిల్కి అనేది ఎత్తి పెట్టుకొని నెమ్ము తగలకుండా మనం మూత వేసి పెట్టుకున్నామంటే మనకు 2 నెలలు ఉన్నా 3 నెలలు ఉన్నా అస్సలు పాడవదు, బూజు అనేది పట్టదు. సో పూర్తిగా డ్రై అయినాకనే మనం మిక్సీ పట్టుకోవాలి ఆరెంజ్ పీల్ అయితే కనుక, లేదంటే బూజు అనేది వచ్చేస్తుంది. సో ఇందులో అయితే కనుక రోజ్ మెటల్ కూడా వేసుకోవచ్చునండి. అంతే మనం రోజ్ పూల్ అనేది కొద్దిగా తెచ్చుకొని రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ తెచ్చుకొని కొద్దిగా ఆరినాక ఎండబెట్టుకొని అప్పుడు ఇందులోనే మిక్సింగ్ అనేది చేసేసుకొని మిక్సీ పట్టుకొని మనం పౌడర్ లాగా చేసుకోవచ్చు. అంతా మిక్సింగ్ చేసేసుకొని సో చూడండి ఈ మాదిరి మనం జల్లెడ పట్టినాక ఆ బరక అనేది ఉంటుంది కదా, అదైతే మనం పడేయకుండా స్క్రబ్బింగ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే నేను ఇది కూడా పడేయనండి ఈ బరక ఇచ్చేసి. సో ఒక బాటిల్కి అనేది ఎత్తి పెడతాను. ఎందుకంటే ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు వచ్చేసి నేను స్క్రబ్బింగ్ చేసుకుంటాను. సో నేనైతే కనుక పొద్దునైతే స్క్రబ్బింగ్ చేసినానండి. అందుకని స్క్రబ్బింగ్ అయితే చెప్పలేదు. ఓన్లీ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనేది మాత్రమే చెప్తాను ఈ వీడియోలో అయితే కనుక. పౌడర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, స్మూత్ గా ఉండాలి మనకి ఈ మాదిరిగా పౌడర్ అయితే కనుక. ఇది వచ్చేసి చిన్నపిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చునండి. ఇందులో మనం ఎలాంటి కెమికల్ యాడ్ చేయలేదు కాబట్టి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి చిన్నపిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తం కూడా ఇప్పుడు ఒక బాటిల్కి అనేది ఎత్తి పెడతారు చూడండి. గాజు బాటిల్ అయితే తీసుకున్నాను నేనైతే కనుక. సో ఆ గాజు బాటిల్కి అనేది మొత్తం కూడా వేసేసాను. సో ఇక్కడ వచ్చేసి నెమ్మే లేదండి ఈ పౌడర్ అయితే కనుక. సో పూర్తిగా డ్రై ఉంది కాబట్టి నేనైతే ఈ మాదిరిగా గాజు బాటిల్కి అనేది ఎత్తి పెడతా ఉన్నాను. ఒకవేళ మీకు నెమ్ము అనిపించిందంటే కనుక కొంచెం ఒక అర్ధగంట సేపు ఆ పౌడర్ని అలాగే వదిలేసి అర్ధగంట తర్వాత బాటిల్కి అనేది ఎత్తి పెట్టుకోవచ్చు. చూడండి మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసినాను గాజు బాటిల్కి అయితే కనుక. సో ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవచ్చు అనేది కూడా చెప్తానండి. సో మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ మనం ఈ మాదిరిగా పౌడర్ అనేది వేసుకోవాలి. ఆ బౌల్ వచ్చేసి
ఒక స్పూన్ పాలు అనేది వేసుకోవాలా. సో మీ స్కిన్ కు పాలు సూట్ అయితే గన పాలు వేసుకోండి, లేదంటే గన రోజ్ వాటర్ అయినా వేసుకోండి. సో ఇక్కడైతే గన అన్ని వచ్చేసి ఒక అర్ధ స్పూన్ అనేది వేసుకున్నాను. అన్ని వచ్చేసి ఎవరైనా యూజ్ చేయవచ్చునండి. ఎక్కువ మామూలుగా ఆయిలీ స్కిన్ వాళ్ళైతే గన కొంచెం స్కిప్ అనేది చేసేయండి. ఆయిలీ స్కిన్ ఎక్కువ లేదనుకుంటే గన వేసుకోవచ్చు. పాలు అలాగే ఇవన్నీ వేసేసినాక 3 కూడా బాగా మిక్స్ చేయాలి. ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకోవాలా. కొంచెం గట్టిగా ఉండదు అనిపించి గన ఇంకా కొద్దిగా అనేది పాలు అనేది యాడ్ చేసి మిక్సింగ్ అనేది చేసుకోవాలా. మరీ ఎక్కువ పతలాగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలా. సో పేస్ అంతా కూడా ఒకసారి వాష్ చేసేసినాక అప్పుడు మనం ఈ ప్యాక్ అనేది ఈ మాదిరిగా వేసుకోవాలా. ఇక్కడైతే కన్నా చూడండి ఈ మాదిరిగా అయితే ప్యాక్ అనేది వేసేసినాను. సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసినాక పూర్తిగా డ్రై అయిపోయినాక అలాగే వదిలేసేయాలండి. వెంటనే వాష్ చేయకూడదు, పూర్తిగా డ్రై అయిపోవాలా. ఒక 15 నిమిషాలు ఉండిందంటే డ్రై అయిపోతుంది. ఇక్కడ చూడండి పూర్తిగా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయినాక మనం చేత్తోని మనం ఈ మాదిరిగా ప్రెస్ చేస్తా రుద్దినామంటే కన్నా లేయర్ గా వచ్చింది. సో ఈ మాదిరిగా వచ్చిందంటే మనకు ఫేస్ పైన ఉండే జిడ్డు మురికి అదంతా కూడా వచ్చేస్తుంది. డార్క్ సర్కిల్స్ ఉన్నా, పిగ్మెంటేషన్ లేదా పింపుల్స్ ఉన్నా కూడా అదంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే వాష్ చేసేసుకుని వచ్చినా చూడండి ఎంత బాగుందో. సో అప్పటికి ఇప్పటికి మీకు చేంజ్ అనేది ఇక్కడ తెలుస్తుంది కదా లైవ్ లోనే. సో వారానికి మనము ఈ మాదిరిగా ఒక 4-3 రోజులైనా వేసుకోవచ్చు. లేదంటే గన టైం ఉంటే గన డైలీ కూడా ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చునండి. చాలా మంచిది, స్కిన్ మాత్రం చాలా బాగుంటుంది. సో స్కిన్ అనేది వైట్ గా, బ్రైట్ గా, స్మూత్ గా, షైనీగా ఉంటుంది. పిగ్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్ అవన్నీ కూడా రాని. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో నచ్చింది అనుకుంటే గన ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బాయ్.